ఎవ్రీవన్, టీఎస్ ఎంసెట్ 2022 యొక్క అఫీషియల్ డేట్స్ మనకి వచ్చాయి. సో ఇంకా 100+ డేస్ ఇంకా మనకి మిగిలి ఉన్నాయి. సో ఈ 100 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా దీన్ని టైం మేనేజ్మెంట్ చేయాలి విత్ ఐపీఈ, ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a new video will be uploaded. సో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ 100 డేస్లో చాలా స్టూడెంట్స్ ఈ 100 డేస్ మంచిగా ప్రిపేర్ అయ్యి ఇంకా ఇంతకుముందు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకంటే కూడా మంచి మార్క్స్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 100 డేస్ని మనం ఎలా మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి, అసలు ప్రాపర్ ప్లాన్ ఏంటి, అఫీషియల్ డేట్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. సో ఈ ప్లాన్ చూసే ముందు ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఓకే, సో వీఆర్ ఆఫరింగ్ 2 కోర్సెస్. ఓకే, ఎంపీసీ అండ్ బైపీసీ రెండింటికి కూడా ఇద్దరు కూడా మనం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. అండ్ ఇట్ ఈస్ ఈక్వలెంట్లీ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ప్లస్ టీఎస్ అండ్ ఏపీ స్టూడెంట్స్. ఓకే, సో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మీకు టెస్ట్ సిరీస్ ప్లస్ ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ మీకు మాక్ టెస్ట్లు ఉంటాయి. 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్, అంటే ఎగ్జాక్ట్గా ఎంసెట్ ఎలా ఉంటుందో అలా మనం దీన్ని క్రియేట్ చేయబోతున్నాము. ఓకే, సో ఆల్రెడీ ఈ కోర్సెస్ మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇంకా మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ అనౌన్స్మెంట్ తర్వాత మనం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 100 డేస్ అని మనం చెప్తా ఉన్నాము. సో ఈ 100 డేస్ ఎలా ఉన్నాయి అంటే చూడండి, ఇక్కడ మనకి జూలై 14 నుంచి స్టార్ట్ అవుతాయి ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి. ఓకే, 18 నుంచి మనకి స్టార్ట్ అవుతాయి ఇంజనీరింగ్ వాళ్ళకి. ఓకే, సో మనం యావరేజ్గా మనం ఈ డేట్కి కూడా ఎగ్జాక్ట్గా కాకుండా 10 అనుకుందాం. ఓకే, సో 10 జూలైకి మనకి స్టార్ట్ అవుతాయి అని మనం ఎగ్జామ్ అనుకుందాం. సో దీస్ ఆర్ అఫీషియల్ డేట్స్. సో ఈ 10 జూలై వరకు మనకి ఎన్ని డేస్ ఉన్నాయి చూడండి. ఇన్ మార్చ్ we are left with only around 9 days. ఓకే, సో 9 డేస్ అని మనం అనుకుంటే ఈ 9 డేస్ కూడా మనం ప్రిపరేషన్ కోసం తీసేద్దాం. ఐపీ కానీ ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా. సో ఈ 9 డేస్ని కూడా నేను డిలీట్ చేస్తున్నాను. సో ఈ మార్చ్ అయిపోయింది. సో ఏప్రిల్, మే అండ్ జూన్ ఇవి ఫుల్గా అవైలబుల్గా ఉన్నాయి. బట్ సార్ ఐపీఈ ఎగ్జామినేషన్ ఉంది కదా అంటే ఈ 9 డేస్ ఏవైతే తీసాం కదా ఎగ్జాక్ట్గా ఐపీఈ ఎగ్జామ్ డేట్స్ అని మనం అనుకుందాం. సో ఐపీఈ ఎగ్జామినేషన్ డేట్స్ అని మనం అనుకున్నంటే ఐపీఈ ప్రిపరేషన్ కూడా కావాలి కదా సార్ అంటే ఎప్పుడైతే మీరు ఐపీఈకి ప్రిపేర్ అవుతున్నారు కదా అప్పుడే మీరు ఎంసెట్కి కూడా దానికి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో అది ఎగ్జాక్ట్గా ఐపీఈ అండ్ ఎంసెట్ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ వేరు కాదు, టోటల్గా కంప్లీట్గా సేమ్. సో ఎప్పుడైతే మీరు థియరీ ప్రిపేర్ అవుతున్నారో వాటి యొక్క షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అరౌండ్ యూ విల్ బి లెఫ్ట్ విత్ 45 డేస్ ఆఫ్టర్ యువర్ ఐపీఈ ఎగ్జామినేషన్. ఓకే, అరౌండ్ 60 డేస్ కూడా ఉండవచ్చు, బట్ 45 డేస్ అని మనం యావరేజ్గా అనుకుందాం. సో ఈ 45 డేస్ మనకి ఇంకా మిగిలి ఉంటాయి కాబట్టి సో చాలా ఇంపార్టెంట్ ఏంటి, ఐపీఈకి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇవి షార్ట్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. రివిజన్ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఎంసెట్ కోసం. సో ఐపీఈకి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ యొక్క ఎంసెట్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్గా దాంతో పాటు అవుతూ ఉంటుంది. సో ఈ ఉన్న డేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి 30 ఓకే 90 డేస్. ఓకే, మనం ఇంకా ఇక్కడ 10 అనుకుంటే కంప్లీట్గా 100 డేస్ మనకి ఉన్నాయి. ఇంకా మనం చాలా డేస్ ఇక్కడ వదిలేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఇంకా 5 to 6 డేస్ ఇక్కడ వదిలేస్తున్నాం. ప్లస్ ఇప్పుడు కూడా ఐపీఈ ఎగ్జామినేషన్ డేట్స్ అని ఇంకో 10-15 డేస్ మనకి కంప్లీట్గా ఎక్స్ట్రా కూడా ఉంటాయి. ఈ 100 డేస్ ప్లస్ ఇంకా 15 డేస్ కూడా మనకి ఉంటాయి. సో యావరేజ్గా మనం ఒక 100 డేస్ అని అనుకుందాం. సో ఈ 100 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇవన్నీ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ కోసం స్టడీ మెటీరియల్. సో వీఆర్ ఆఫరింగ్ 2 కోర్సెస్. ఓకే, సో కంప్లీట్గా మనం స్టడీ మెటీరియల్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ వారి కోసం. ఓకే, సో మీరు ఒకవేళ ఎంసెట్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ రెండిట్లో కూడా మీకు కంప్లీట్గా మెటీరియల్ ఉంటుంది. ఫర్ బైపీసీ వాళ్ళకి కూడా ఫర్ ఎంపీసీ వాళ్ళకి కూడా కంప్లీట్గా మెటీరియల్తో పాటు మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ మీకు అకార్డింగ్ టు న్యూ సిలబస్ ఉంటాయి. ఓకే, అకార్డింగ్ టు న్యూ సిలబస్ అంటే 30% డిలీట్ చేశారు కదా, సో అవి తీసేసి మనం ఈ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ని డిజైన్ చేస్తూ ఉన్నాము. ప్లస్ ఆ 30 డేస్ ప్రిపరేషన్ ఆ 30% డిలీట్ చేసేసిన టాపిక్స్ మనం డిలీట్ చేసేస్తున్నాం కాబట్టి మీకు కూడా అవుతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ప్లస్ మీకు ఎంసెట్ సిలబస్ కానీ ఇంటర్మీడియట్ సిలబస్ కానీ ఏదైనా కావాలని అనుకుంటే మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, మీరు కంప్లీట్గా దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ 2 కోర్సెస్ కూడా మా యొక్క యాప్లో ఉంటాయి. ఆ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఇన్స్టాల్ చేసేసి మీరు
దీంట్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క చాప్టర్కి మీరు ఫ్రీగా స్టడీ మెటీరియల్ చూడొచ్చు. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా వాటిలో మీరు పర్చేస్ చేయక ముందు కూడా చూడవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ 3 months ఓకే అంటే 90 days ఓకే, ఈ 10 daysని మనం రివిజన్ కోసం వదిలేద్దాం 100 daysలో. ఓకే, 100 daysలో 10 daysని ఎగ్జాక్ట్గా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కానీ ఇలాంటివి అటెంప్ట్ చేసేసి మీకు ఈ 10 daysని ఎగ్జాక్ట్గా ఓన్లీ రివిజన్ కోసం మాత్రమే మనం దాన్ని అలౌట్ చేద్దాం. సో ఇక్కడ ఈ 15 days ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. ఈ 15 daysలో మీకు ఇక్కడ 4 partsగా డివైడ్ చేసుకోవాలి దీన్ని. ఓకే, సో 4 partsగా డివైడ్ చేసుకోవాలి. సో 3 days 3 days 3 days 3 days ప్లస్ 3 days రివిజన్. ఓకే, రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, ఓన్లీ చదువుతూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఈ డేస్ చదివేశాక మళ్ళీ ఇక్కడ వచ్చేసాక ఇది మర్చిపోతూ ఉంటారు. సో అది ఇక్కడ మీకు లాస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ లాస్ అవుతుంది కాబట్టి అలా చేయవద్దు. ఏం చేయాలి, కంప్లీట్గా ఈ డేస్ని మంచిగా యూజ్ చేసుకొని ప్లస్ ఇక్కడ 3 days మళ్ళీ రివిజన్ కోసం చేసుకోవాలి. సో ఈ 3 daysలో మీరు మన యొక్క టెస్ట్ సిరీస్లో అటెంప్ట్ చేయొచ్చు, లేదంటే స్టడీ మెటీరియల్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి అవి అటెంప్ట్ చేయొచ్చు. ఇలా మీకు రివిజన్ చేసుకోవాలి. ప్లస్ మీరు ప్రిపేర్ చేసిన షార్ట్ నోట్స్ కూడా యూస్ చేసుకొని ఇలా యూస్ చేస్తూ ఉండాలి. అలాగే 15 days కంప్లీట్గా ఫాలో అవుతే మీకు కంప్లీట్ సిలబస్ కూడా అయిపోతుంది. ప్లస్ మీకు ఇన్ని టైమ్స్ ఓకే 1 2 3 4 5 6 ఓకే 6 times ఓకే, ఇక్కడ 3 daysలో రివిజన్, ఇక్కడ 3 daysలో రివిజన్, ఇక్కడ 3 daysలో రివిజన్. ఇక్కడ చదివిన చాప్టర్స్ మాత్రమే రివైజ్ చేయాలని ఏమీ లేదు. ఇక్కడ చదివిన చాప్టర్స్ 3 days అయిపోయాయి కదా, సో మళ్ళీ ఇక్కడ ఈ 3 days చదివిన ఈ 15 days చదివిన చాప్టర్స్ మళ్ళీ ఇక్కడ ప్లస్ దీన్ని కలుపుకొని రివైజ్ చేస్తే మీకు మళ్ళీ రివైజ్ అయిపోతూ ఫైనల్గా వచ్చేసాక మీకు చాలా ఈజీగా అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్. మీరు కావాలనుకుంటే దీని యొక్క స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే టెస్ట్ సిరీస్ అండ్ మాక్ టెస్ట్. చాలా స్టూడెంట్స్ ఏంటి ప్రిపేర్ అయిపోతారు గుడ్డిగా, అంటే ఓన్లీ మెటీరియల్లో చూస్తారు, క్వశ్చన్ ఆన్సర్స్ చూసేస్తారు, అయిపోతుంది. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక అక్కడ యాక్చువల్ మీకు కంప్లీట్గా మీకు సిబిటీ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రాక్టీస్ చేయడంలో చాలా స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. సో మన యొక్క 5 full length మాక్ టెస్ట్ ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఎగ్జాక్ట్గా ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అలానే మనం డిజైన్ చేసాము. వాటికి మీకు సొల్యూషన్స్ ప్లస్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఈ 2 టెస్ట్ సిరీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.